అరే! ఈ వార్త విన్న నుంచి ఎంత బాధేస్తుందో తెలుసా? తరాలు మారాయి. కానీ కొంతమంది మైండ్‌సెట్ మాత్రం మారడం లేదు. మనుషులా? మానవ మృగాలా? కోడిపిల్లను పిక్క తిన్నట్టు తిన్నారు. నేను అంటున్న ఈ మాటలన్నిటికి సాక్ష్యాలు నేనిప్పుడు చెప్పబోయే పలు దినపత్రికల్లో ఇంతకుముందు వచ్చిన వార్తలు, రీసెంట్‌గా జరిగినటువంటి వార్తలను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే నేను ప్రయత్నిస్తాను. రీసెంట్‌గా జరిగిన రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దాదాపు 30 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులకు సంబంధించిన 4 హోటళ్లను అధికారులు కూల్చేశారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక జూన్ 18 నుంచి కిడ్నాప్‌కు గురైంది. ఇక జూన్ 18న కిడ్నాప్ గురైన ఆ బాలికను 5 రోజుల పాటు 30 మంది సామూహిక అత్యాచారం చేశారు. అసలు కథ చూసుకున్నట్లయితే, ఆ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఆటో రిక్షా అయితే ఎక్కింది. ఆటో రిక్షా పర్సన్ ఏం చేశాడు, ఇది తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్తూ మార్గ మధ్యలో మత్తుమందనేది ఇచ్చారు ఆ అమ్మాయికి. వెంటనే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక హోటల్ యజమానికైతే అమ్మేశారు చిల్లర డబ్బుల కోసం. ఒక మనిషి యొక్క ప్రాణం విలువ, ఒక మనిషి యొక్క విలువ చిల్లర డబ్బులు. వాడి రోజువారీ ఖర్చులు. ఇక ఆ అమ్మాయిని ఆ హోటల్ యజమాని ఆ హోటల్‌తో పాటు అలా 3 హోటళ్లలో దింపి 5 రోజుల పాటు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారని చెప్పొచ్చు. ఆ అమ్మాయి ఎంత ఏడ్చినా, బతిమిలాడినా మానవ మృగాల్లా, అసలు మనుషులా? మానవ మృగాలా? అసలు మానవత్వం అనే మాటకు కూడా అర్థం తెలియని వాళ్ళు వీళ్ళు. ఆ అమ్మాయిని అలా హోటళ్లలో దింపుకుంటూ ఆ అమ్మాయికి మద్యపానం గూడా ఇస్తూ, ఆల్కహాల్ తాగిస్తూ మరీ ఆ అమ్మాయిని అలా 5 రోజుల పాటు అత్యాచారం చేశారు. 5 రోజుల తర్వాత ఆ అమ్మాయి స్పృహ కోల్పోయినప్పుడు తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయంగా పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పగా, వాళ్ళ తల్లిదండ్రులొచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎంత ఏడ్చిందంటే అసలు చెప్పడానికి మాటలు గూడా రావట్లేదు. ఆ అమ్మాయి చెప్తున్న ఒక్కొక్క మాట వింటుంటే మాత్రం కళ్ళలో నుంచి లిటరల్‌గా వాటరొచ్చేసాయి. ఆ అమ్మాయి పడ్డ బాధ వర్ణనాతీతం. ఇక వెంటనే పోలీసులు ఆ అమ్మాయి చెప్పిన వివరాలన్నిటిని నోట్ చేసుకొని, ఆ హోటళ్ళన్నిటిని గూడా కూల్చేశారు. ఏవైతే హోటల్స్ ఉన్నాయో, ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగిన హోటల్స్, ఆ హోటల్స్ అన్నిటిని గూడా కూల్చేసి వెంటనే ఆ 30 మందిలో 14 మందైతే దొరికారు. ఇంకొక 14 మంది కోసమైతే వెతుకుతున్నారని గూడా చెప్పుకోవచ్చు పోలీస్ సిబ్బంది. ఇక ఆ 14 మందికి గూడా ఎలాంటి శిక్ష చేశారంటే, రోడ్డు మీద తాళ్ళతో కట్టుకొని లాక్కెళ్లారు. అలాగే అక్కడున్నటువంటి ప్రజలు గూడా లాఠీలతో వాళ్ళని ఎట్లా పడితే అట్లా కొట్టారు. ఇంకా ప్రజలు కొన్ని మాటలంటున్నారు. ఇది వాళ్ళకు తక్కువే. వాళ్ళకి ఇంకా చాలా పెద్ద శిక్షలు వెయ్యాలి. కాళ్ళు చేతులు ఇరిచేయాలి. బతికున్నప్పుడే నరకం చూపెట్టాలి వాళ్ళకి. ఎన్‌కౌంటర్ చేసేయండి. ఉరిశిక్ష వేసేయండి అని చెప్పేసి ఇలా ప్రజలైతే చాలా గట్టిగా అంటున్నారని గూడా చెప్పుకోవచ్చు. ఒక్క మనిషి చూపే చెడుగా ఉంటే భయపడతాము. అలాంటిది ఇంతమంది. అదే విధంగా వాళ్ళకేసినటువంటి ఆ శిక్షను జూసి అక్కడ కొడుతున్నటువంటిప్పుడు ఎవరికైతే చెడు ఆలోచన అయితే ఉందో, ఆ ఆలోచన అక్కడితోనే చచ్చిపోయిందనుకోవచ్చు. ఇక ఈ వార్త ఇటు జరుగుతుండగా ఇంకొక వార్తాంశం గూడా వచ్చింది. 11 ఏండ్ల